హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర దరువుకి ఇప్పట్లో బ్రేక్ పడేలా కనిపించడం లేదు. మొదటి నుంచి నెగిటివ్ ట్రోల్స్తో సావాసం చేస్తున్న దేవర రిలీజ్కి ముందే ప్రీసేల్స్తోనే ఆ ట్రోల్స్కి చెక్ పెట్టింది. ఆ నెగిటివిటీని, ట్రోలింగ్ని ఎన్టీఆర్ స్టార్డమ్ ఓవర్కమ్ చేసింది. విడుదలైన మొదటి రోజు మిడ్ నైట్ షో నుంచే దేవర పైన మిక్స్డ్ టాక్ని చాలా బలంగా ఆడియన్స్లోకి తీసుకెళ్లారు. అయితే 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా సినిమా చేయడం, ఎన్టీఆర్ స్టోరీ సెలక్షన్ పైన నమ్మకం ఉండడంతో ఆడియన్స్ ఆ నెగిటివిటీని పెద్దగా లెక్క చేయలేదు. పైగా ఆ నెగిటివిటీని స్ప్రెడ్ చేయించేది ఓ పనికిమాల బ్యాచ్ అని ఆడియన్స్ గట్టి నమ్మకం. అందుకే ఎవడు పెద్దగా పట్టించుకోలేదు. ఎంత మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేసినా ఈవినింగ్ అండ్ నైట్ షోలకి కామన్ ఆడియన్స్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా చూడడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో డే 1 కలెక్షన్స్ భారీగానే పడ్డాయి. ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుంచి దేవర పైన పాజిటివ్ టాక్ రావడంతో ఇక సినిమాకి తిరిగే లేకుండా పోయింది. పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అయిన సినిమాకి ఆ మాత్రం వసూలు రావడం పెద్ద గొప్ప అని మీరు అనుకోవచ్చు. అయితే ఎన్టీఆర్కి దీన్ని మొదటి పాన్ ఇండియా మూవీ అని చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమాకి రాజమౌళి హీరో. ఆ డెడికేషన్, ప్రమోటింగ్ స్ట్రాటజీ ఒక రాజమౌళికే సాధ్యం. రాజమౌళి సినిమా ఏ హీరోకి పెద్దగా ఉపయోగపడదు, టాలెంట్ ఉంటే తప్ప. RRR మూవీలో సెకండ్ హీరోగా చేసిన శరణమన్నయ్య ఆచార్య మూవీతో ఎలాంటి మెరుపులు మెరిపించలేకపోయాడు. ఓకే, సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు, బట్ డే 1 కలెక్షన్స్ అన్న రావాలి కదా, అది కూడా లేదు. దాంతో ఆచార్యకి రాజమౌళి సెంటిమెంట్ని జత చేశారు. ఆ సెంటిమెంట్ వల్లే సినిమా ఫ్లాప్ అయిందని ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం సెంటిమెంటా బొక్క అనేసి అదంతా సొల్లని నిరూపించాడు. అసలు సినిమా థియేటర్స్లో ఒక్కరోజైనా నిలబడుతుందని అనుమానపడ్డారంతా. అంత నెగిటివిటీ వచ్చింది దేవర పైన. కానీ ఎన్టీఆర్ తన స్టార్ పవర్కి పని చెప్పాడు. దెబ్బకి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగింది. విడుదలైన చాలా చోట్ల 3 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇది మాత్రం ఆశ్చర్యపోవాల్సిన విషయమే. దాంతో చాలామంది ఈ వార్తని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే దేవర మూవీ పైన ఇంకా ఏడుస్తున్నారు. సినిమాకి పెట్టిన బడ్జెట్కి, అమ్మిన రేటుకి సంబంధం లేదని, తర్వాత ఫేక్ కలెక్షన్స్ అని ఓ గోల పెడుతున్నారు. వాళ్ళంతలా అరుస్తూ గోల పెడుతున్నారంటే ఒకటి సినిమా హిట్ అయిందని ఏడుస్తూ ఉండాలి, లేదంటే వాళ్ళకి సినీ నాలెడ్జ్ అన్నా లేకుండా ఉండాలి. ఏది నిజమో ఆ ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళకి తెలియాలి. సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టి తక్కువ రేటుకి అమ్మడానికి నిర్మాతలు ఎరిపులేం కాదు. అంతగా అయితే ఏదో ఒకటి చేసి బయ్యర్ల నెత్తిన నూపుతారు, కానీ వాళ్ళు మాత్రం నష్టపోరు. నిర్మాతకి ఒక థియేటికల్ రైట్సే కాదు, ఓటీటీ, ఆడియో రైట్స్, డిజిటల్ రైట్స్, ఇలా వివిధ రకాల ఆదాయాలు ఉంటాయి. వాటన్నింటినీ క్లోజ్ చేసేసరికి నిర్మాత ఆటోమేటిక్గా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకోటి, సినిమా పైన ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి అమ్మిన రేట్లకి మధ్య డిఫరెన్స్ ఉంటే సినిమా హిట్ అయితే వచ్చే లాభాల్లో కూడా నిర్మాతకి వాటా ఉంటుంది. ఇన్నుంటాయి. ఇవేమీ తెలియకుండా తక్కువ రేట్లకు అమ్మారు, దానికంటే తక్కువ, దీనికంటే తక్కువ అని అరిస్తే ఏమొస్తుంది? దేవర మూవీ పైన ఉన్న హైప్కి జరిగిన బిజినెస్ కొంచెం తక్కువే, కానీ హైప్కి తగ్గట్టే సినిమా పైన నెగిటివిటీ కూడా ఉంది. అది దృష్టిలో ఉంచుకొని నిర్మాత సేఫ్ గేమ్ ఆడాడు. లేదంటే పావలా కోడికి ముప్పావల మసాలా దట్టించినట్లు ఆచార్య సినిమాలాగా అవుతుంది. యాక్చువల్గా ఆచార్య మూవీకి అంత బడ్జెట్ కాలేదు. సిర్రు తాతయ్య అండ్ శరణమన్నయ్య రెమ్యునరేషన్ దాహం ముందు సినిమాని తక్కువ రేట్లకి అమ్మడానికి వీలు లేకుండా పోయింది. దాంట్లో యంగ్ చిరంజీవిని చూపించడానికి చేసిన CG వర్క్ని చూస్తే ఆ మూవీకి ఎంత బడ్జెట్ అయిందో ఇట్టే తెలిసిపోతుంది. సరే, దానికి ఏడుస్తారు మళ్ళీ. ఇప్పుడు దేవరకి జరిగిన బిజినెస్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మొత్తం సినిమా బడ్జెట్ 300 కోట్లు అప్రాక్సిమేట్లీ. ఈ సినిమాకి జరిగిన బిజినెస్ ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు కలిపి 113 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 1 కోటి, కర్ణాటకలో 16 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 కోట్లు. మొత్తం ఇండియా వైడ్గా జరిగిన బిజినెస్ 156 కోట్లు. ఇక ఓవర్సీస్లో 26 కోట్లు. దేవర మూవీకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం థియేటికల్ బిజినెస్ 156 కోట్లు. మరి నిర్మాతకి లాస్ కదా అంటే అక్కడికే వస్తున్నా. ఈ మూవీకి డిజిటల్ రైట్స్ కింద 153 కోట్లు, తర్వాత ఆడియో రైట్స్ కింద 36 కోట్లు వచ్చాయి. అప్పుడు మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 371 కోట్లు. నిర్మాత పెట్టిన బడ్జెట్ ఎంత? 300 కోట్లు. జరిగిన టోటల్ బిజినెస్ ఎంత? 371 కోట్లు. అంటే నిర్మాత ఆల్రెడీ 70 కోట్ల ప్రాఫిట్స్లో ఉన్నాడు. నిర్మాతకి లాస్ ఎక్కడ ఉంది? పైగా సినిమా హిట్ అయి వచ్చిన ప్రాఫిట్స్లో వాటా కూడా తీసుకుంటున్నాడు. దేవర మూవీ 6 రోజులకు గాను 2 తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల షేర్, 180 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు స్టేట్స్లో జరిగిన బిజినెస్ 113 కోట్లు. 114 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన దేవర 6 కోట్లకి పైగానే ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఇక కర్ణాటకలో, కేరళలో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. హిందీలో మాత్రం దుమ్ము లేపుతుంది.
పైగా రోజు రోజుకి గ్రోత్ చూపిస్తూ పుష్ప రికార్డుకి ఎసరు పెట్టింది. 6 రోజులకి 25 కోట్ల షేర్ రాబట్టింది. ఇక ఓవర్సీస్లో 34 కోట్ల షేర్ రాబట్టింది. తమిళనాడులో 5 కోట్లు రాబట్టింది. ఇంకో కోటి రాబడితే అక్కడ కూడా క్లీన్ హీట్గా నిలబడుతుంది. బహుశా ఈ రోజుతో అది కూడా కంప్లీట్ అయిపోవచ్చు. సో టోటల్గా 182 కోట్ల బ్రేక్ ఈవెన్కి గాను 201 కోట్ల షేర్ రాబట్టి దాదాపుగా 20 కోట్ల ప్రాఫిట్తో దూసుకుపోతుంది దేవర. సో ఓవరాల్గా దేవర రాజమౌళి సెంటిమెంట్ని బద్దలు కొట్టింది. కంటెంట్ ఉన్నోడికి దమ్మున్నోడికి సెంటిమెంట్తో పని లేదని దేవర నిరూపించాడు. మొత్తానికి దేవర మూవీని బ్లాక్ బస్టర్ చేసి హౌలా బ్యాచ్కి ఎన్టీఆర్ పెద్ద షాక్ ఇచ్చాడనే చెప్పాలి. మరి దేవర మూవీని ఇంత నెగిటివిటీలోను ఇంత ట్రోలింగ్లోను బ్లాక్ బస్టర్ చేసిన ఎన్టీఆర్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.